మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అధికారి కృష్ణ గారు డబ్బు విచ్చలవిడిగా ఉంది. డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టి జనాలను పెద్ద ఎత్తున పోగేసి డబ్బు రాజకీయం చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. నిజమేనా? మా కుటుంబానికి 35 ఏళ్ళ రాజకీయ చరిత్రం. అధికారి కృష్ణ గారు తన గ్రానైట్ ఫ్యాక్టరీలను, తన గ్రానైట్ భూములను కాపాడుకునేందుకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా మిలాఖతే లోపాయికారి ఒప్పందం చేసుకుని తన వ్యాపారాలకు ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా నిర్విరాగంగా నడుపుతున్నారన్న ప్రచారం ఉంది. ఆ వ్యాపారంలో మేము 80% మీరు చూసే మరి చాలా సాఫ్ట్ గా పిల్క్ బాయ్లా ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఎలా ట్రాక్ ఎక్కేసారు? మీరు అంత అభిమానం మీ మీద చూపించడానికి, మీకు అంత ప్రయత్నించడానికి పవన్ కళ్యాణ్ ఎలా పుట్టలేసారు మీరు? మేము చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి కుటుంబానికి నేను అంత పెద్ద ఎత్తున పాలన నిర్వహిస్తున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నాయకులు మిమ్మల్ని బెదిరించలేదా? మా పార్టీలో మాకు షేర్ ఇవ్వండి. ఈ చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అది కడప జిల్లా మీరు ఇంత రాయల్గా ఉన్నారు కదా పార్టీకి, మరి ఎందుకు మీకు రాజంపేట టికెట్ మిస్ అయిపోయిందంటే ఏం చెప్తారు? రాయంపేట టికెట్ కొన్ని ఈక్వేషన్స్ నేను పార్టీ అధిష్టానం 2-3 సార్లు అడిగినా. నేను కోడూరు కదా ఈ పక్క నియోజకవర్గం, అక్కడ ప్రచారం ఏముందంటే జనసేన ఊరికే నామకే వాసి జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు, కానీ పెత్తనం అంతా వేరే వాళ్ళు నడుపుతున్నారు, ఆయన కేవలం కీలుబొమ్మ అన్న ప్రచారం ఉంది. ఇది మీ పార్టీకి కొంచెం మైనస్ అయ్యే అవకాశం. మాది కొంతమంది భాగ వ్యక్తులు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు గత ఎన్నికల్లో నాకు తెలిసి చాలా నియోజకవర్గాలకు చాలా డబ్బు ఖర్చు పెట్టారు పార్టీ కోసం. కానీ అధికార కృష్ణకి మీకు ఒక స్థాయిలో కార్పొరేషన్ పదవి వస్తుందని పెద్దగా ప్రచారం జరిగింది, కానీ లాస్ట్ మూమెంట్ లో అది రాలేదు. ఏంటి ఎందుకు మీకు కార్పొరేషన్ పదవి రాలేదు? కార్పొరేషన్ పదవి కావాలి, ఇంకోటి కావాలి ఎప్పుడు ఇప్పుడు అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలతో జనసేన పార్టీ అంత సఖ్యత లేదు, నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది అన్నమయ్య జిల్లా అనేసి కొంచెం ప్రచారం ఉంది. మీరు స్ట్రైట్ గా చెప్పండి, ఇది నిజమా కాదా చెప్పండి. అంటే ఇప్పుడు పార్టీ వచ్చింది దగ్గర 8 నెలలు 9 నెలలు అవుతుంది. మా అధ్యక్షుడు, మా పవన్, మా పెద్దలంతా ఇప్పుడు ఒకటి కృష్ణ గారు, ఇంటి పోరు వల్ల మీకు రాజంపేట జనసేన పార్టీ టికెట్ త్రుటిలో చేజారిపోయిందనేసి ఒక ప్రచారం ఉంది. ఈ టికెట్ రాకపోవడం వల్ల మీకు బాధ అనిపించలేదా? ఎందుకు ఈ పార్టీలో మీరు ఎందుకు సాగు రాజకీయాలు అనిపించలేదు మీకు? నేను మా పార్టీకి నేనేదో టికెట్ ఇస్తాను, నేనేదో పెద్ద రాయిస్తాను, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఈనాటి మన అతిథి రాయజంపేట జనసేన పార్టీ నాయకులు, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి కృష్ణ గారు ప్రస్తుతం
మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అధికార కృష్ణ గారు. నమస్తే సుమన్ టీవీ యజమానికి మీకు అందరికి నా నమస్కారం. బాగున్నారా? బాగున్నా అండి. అంటే ఇప్పుడు మీరు ఆ అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తగా ఎంపికయ్యారు. అంటే ఇది ఓన్లీ పిఠాపురం ఆవిర్భావ సభను విజయవంతం చేసేందులో భాగంగానే ఇది ఇప్పుడు మిమ్మల్ని నియమించారా? అంతవరకు ఈ రోజు ఇన్ని మనం సమన్వయం చేసి కొన్ని సమస్యలు ఉంటాయి, రాజకీయమైన ప్రతిసారి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలందరినీ లీడర్లను సమన్వయం చేసి ఎవరు వస్తారు, ఏం అంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ అన్ని ఎట్లా చేస్తారు, బస్సుల్లో వస్తారా, వెహికల్స్ లో వస్తారా, అందరినీ సమన్వయం చేసి 7 కాన్స్టిట్యూన్సీలు తిరిగి నేను ఎవరెవరు ఎంతమంది వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఒకళ్ళు ఎక్కడ అకామిడేషన్ ఇవ్వాలా, ఎక్కడ వాళ్ళు టిఫిన్ పెట్టాలా, భోజనాలు ఎక్కడ పెట్టాలా, వాళ్ళని ఎక్కడ సభలోకి ఎక్కడ తీసుకుపోవాలా, మళ్ళీ రిటర్న్ ఎక్కడ తీసుకురావాలా అనే ఆలోచనతో మనం సమన్వయ కమిటీ ఒక నంబర్గా నన్ను వేసినారు. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు పూర్తి స్థాయి ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఒకసారి బ్రీఫ్ గా మీ కుటుంబ నేపథ్యం, మీ సొంత ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదివారు అని. నాది సిద్ధవటం గ్రామం, కడప జిల్లా సిద్ధవటం గ్రామం, రాయంపేట కాన్స్టిట్యున్సీ నా సొంత ఊరు. 10th క్లాస్ వరకు సిద్ధవటంలో చదువుకున్నా నేను. దాని తర్వాత ఓపెన్ కట్టుకొని డిగ్రీ వరకు తాడిపత్రిలో చదువుకున్నా. ఫస్ట్ మా ఫాదర్ ఫార్మర్స్, మా ఫాదర్ ఫార్మర్స్. మా తల్లిదండ్రులు కష్టపడి 7 అన్నదమ్ములు 3 అక్క చెల్లెలు మా ఫ్యామిలీ. ఇప్పుడు కూడా మేము 3 అన్నదమ్ములు కలిసే ఉన్నాం. 4వ ఫస్ట్ బ్రదర్ కూడా కలిసి ఉండేటే, కానీ ఆయన కొంచెం ఆవిడ చిన్న కలతల వాళ్ళ ఊర్లో 35 years బ్యాక్ ఆయన పక్కన చేరినాడు. సిద్ధోటంలోనే ఉంటాడు. పెద్ద బ్రదర్ రమణయ్య, వెంకటయ్య గారు, అధికారి వెంకటయ్య గారు, అధికారి వెంకటసుబ్బు, అధికారి కృష్ణ, 3 అన్నదమ్ములు, ఒకటే కుటుంబం మాది, ఒకటే ఇంట్లో ఉంటాం. ఈ రోజు కూడా మా ఇంట్లో ఒకటే భోజనం కూడా ఒకటే కుండ ఉడుకుతుంది ఇంట్లో మా కుటుంబం ఈ రోజు కూడా. అంటే ఒకటి సంవత్సరం క్రితం వరకు మీ బ్రదర్ అధికారి వెంకటయ్య కదా, ఆయన వెనకాల ఉన్న అప్పటి వరకు అన్నచాటు ఉన్న అధికారి కృష్ణ ఒక్కసారిగా సంవత్సరం తర్వాత ఈ రాజకీయ అరంగేటంలోకి రావడానికి కారణం ఏంటి? ఇవన్నీ జనాలు ఊహించుకుంటారు అంతే. మా కుటుంబం అంతా ఒకటే. మా అన్నే మా గాడ్ ఫాదర్, నా తండ్రి లాంటి వాడు నాకు. మా తల్లిదండ్రులు ఏం తగ్గుతారు, మా ఆయనే మాకు తండ్రి లాంటి వాడు. మేము ఆ రోజు మా అన్న చదువుకునే తాడిపత్రికి వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ చేస్తే మా చిన్న కుటుంబం అప్పుడు ఆ బిజినెస్ తీసుకొచ్చి మా తమ్ముళ్ళు ఉండాలని అప్పుడు చదువుకోలేని పరిస్థితి తీసుకుని చదువు కూర్చోబెట్టి కొడుకుల కంటే ఎక్కువ మమ్మల్ని చూసి బిజినెస్ లో మేము ఒకరు తోడుబాటు అయ్యి కష్టపడి ఆ బిజినెస్ పైకి వచ్చినాం. గాడ్ ఫాదర్ ఆయన, ఇప్పుడు గాడ్ ఫాదర్ ఆయనే. ఆయన ఉండేంత వరకు మేము ఆయనే మా గాడ్ ఫాదర్. మాకు మా ఆయన కానీ మా కుటుంబం ఎటువంటి కలతలు లేవు. ఇప్పుడు 10th క్లాస్ చదివిన, అంటే మీరు 10th క్లాస్ వరకు చదివాను అంటున్నారు కదా, 10th క్లాస్ వరకు చదివిన మీరు దాదాపు 100 కోట్లలో బిజినెస్ ని ఎలా మీరు దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నారు? మాది ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు మా బ్రదర్ చదివినాడు, వెంకటయ్య గారు చదివినాడు, 2వ బ్రదర్ కూడా చదువుకున్నాడు. నేను ఇప్పుడు మైన్స్, ఇండస్ట్రీస్, నేను ఓన్లీ ఆర్గనైజింగ్ ఒకరిని చూసేది. బిజినెస్ లోని మెయిన్ దానికి సంబంధించిన అకౌంట్స్ కానీ మనీ సర్క్యులేషన్ కానీ అంతా 2వ బ్రదర్ చూస్తాడు. నేను ఓన్లీ ఆర్గనైజింగ్ మైన్స్ కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీస్, ఏదైనా కన్సెషన్స్ ఇటాన్ని నేను చూసుకుంటా. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ టికెట్ కోసం రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ టికెట్ కోసం మీరు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. అయితే మీ కుటుంబానికే చెందిన మీ సోదరుని కొడుకు కూడా పోటీ పడటంతో మీ ఇద్దరి మధ్య పోరు భరించలేక పార్టీ అధిష్టానం టికెట్ ను వేరే నియోజకవర్గానికి కేటాయించినట్లు ప్రచారం సాగుతుంది. నిజమా కాదా? అది నిజం కాదు. ఎందుకంటే మేము ఒకటే ఇంట్లో ఉంటాం. మా అన్నగారు కానీ, నేను కానీ, మా ముగ్గురు, నా మిస్సెస్ కానీ, మా అన్న అందరూ ఒకటి. ఈ రోజు కూడా తాడిపత్రిలో ఒకటే ఇంట్లోనే సంసారం, ఒకటే ఇంట్లో ఒకటేసారి ఉడకబెడతా, ఒకసారి తింటాం. అవన్నీ అపోహలు. మావాడు దినేష్ ఫస్ట్ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సిద్ధవటం పర్యటనకు వచ్చినప్పుడు దినేష్ పార్టీ చేర్పించుకున్నారు. చేర్పించుకున్న తర్వాత దినేష్ కొంచెం యాక్టివ్ ఉంటారు, ఉండిలేని నేను కూడా పట్టించుకోలే. అంటే ఎవరో ఒకరు కుటుంబంలో ఒకరు తిరగాలి, అందరిని తిరగకూడదని. అట్లా దినేష్ పోతాడు. ప్లస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దినేష్ పెట్టినాడు. లాస్ట్ మూమెంట్ లో కొంచెం పార్టీ నుంచి ప్రగతి వచ్చింది. నువ్వు కూడా రా కృష్ణ, నువ్వు రాకపోతే కొంచెం దినేష్ కొంచెం ఇంకా ఆ మెచ్యూరిటీ రాజకీయ మెచ్యూరిటీ రాలేదు, ఇంకా టైం పడుతుంది దినేష్, నువ్వు రా కృష్ణ అని పార్టీ నన్ను అడిగింది. అడిగితే సరే మేము పని చేస్తాం, మేము అందరం, మాకేం ఏం లేదు, మేమందరం కలిసి పని చేస్తాం. మా అన్నని అడిగే నేను, అన్న ఇట పార్టీ పిలుస్తాను, నేను కూడా తిరుగుతా అన్నా అన్న. రైట్ పో అని చెప్పాను మా అన్న. మా అన్న ఏం తప్పు, మా అన్న నన్ను వద్దు పోవద్దు అని నేను చెప్పలే. దినేష్ నేను కూడా కలిసి ఎన్నో ప్రోగ్రామ్ చేసినాం. ఎన్నో ప్రోగ్రామ్ చేశాం దినేష్ నేను కలిసి.
మాకు మా కుటుంబానికి మా దినేష్ ఎటువంటి కలతలు మాకు లేవు. కానీ కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ, దినేష్ ని తొక్కేశారు, దినేష్ ని రాజకీయంగా ఎదగనివ్వలేదన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం దినేష్ ఇది తొక్కడం ఏంది, నేను వాడు నా కొడుకు, మా అన్న కొడుకు అయితే నా కొడుకు అయితే ఇతరం ఒకటే, మేము ఒకటే రక్తం మాది. దినేష్ ఎదుగుదల నేను తొక్కుతా, నేను దినేష్ ఎదుగుదల తొక్కితే నేను నన్ను తొక్కున్నట్టే, అంతే కదా. ఇప్పుడు దినేష్ ఎదుగుదల నేను తొక్కుతా, నా కొడుకోడు, మా అన్న కొడుకు అని నా కొడుకే కదా. అది కాక ఉమ్మడి కుటుంబం మాది, ఒకటే ఇంట్లో ఉంటాం అందరం. ఈ బుద్ధి కూడా ఒకటే ఇంట్లో ఒకటే కుంట ఉడుకుతాయి. కానీ పిల్లలు మాత్రం ఎప్పుడు పెళ్లి అయితే దినేష్ పెళ్లి అయింది వెంటనే మదనపల్లిలో సెటప్ చేసి మదనపల్లి షిఫ్ట్ చేసినాం ఇక్కడికి. అంటే యాడ మా అన్నదమ్ములకు కలతలు వస్తాయో బయట నుంచి వచ్చిన కోడళ్లతో అని మేము ఆలోచనతో దినేష్ ను మదనపల్లి సెట్ చేసినాం అంతే. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలోనే, రాజంపేట నియోజకవర్గంలోనే ఎలటూరు శ్రీనివాసరాజు కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎలటూరు శ్రీనివాసరాజుకి అధికార కృష్ణకి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి, ఒకే పార్టీలో ఉన్నా కూడా అన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? మీరు ఎక్కడన్నా నేను ఆయన గురించి శ్రీనివాసరాజు గారి గురించి ఎక్కడ నేను మిమ్మల్ని ఎక్కడ విమర్శించినట్టు కానీ, ఎక్కడ ఆయన నేను ఏదైనా బహాబాయి మాట్లాడుకున్నట్టు కానీ ఎక్కడ ఏమని ఉంటే నాకు చూపేయండి. నాకు బ్రదర్తో సమానం శ్రీనివాసరాజు కూడా పార్టీలో కష్టపడేది చూస్తే సంతోషపడతాను, నేను ఇంకా ప్రోత్సహిస్తా. శ్రీనివాసరాజు నేను మా పార్టీలో ఉన్నాడు కాబట్టి మేమంతా కుటుంబ సభ్యులమే. శ్రీనివాసరాజుకు నాకు ఎటువంటి కలతలు లేవు. అన్న ప్రయత్నం ఏంది, మా ప్రయత్నం మాది. రాజకీయంలో కామన్, ఒకరి నుంచి ఒకరు ప్రయత్నాలు చేసుకుంటారు, ఒకరికి ముందు పోవాలనుకుంటారు, చిన్న చిన్న మాటలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ మాటలు కూడా లేవు మా ఇద్దరి మధ్యలో. కానీ పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో అధికార కృష్ణ భారీగా డబ్బు విడిగా ఖర్చు పెట్టి భారీగా హంగామాగా నిర్వహిస్తారని, ఈ విషయంలో ఆయన ఎలటూరి శ్రీనివాసరాజు కొంచెం వెనకడుకున్నారని, సో దాంతో ఆయన సపరేట్ గా కార్యక్రమాలు, అధికార కృష్ణ సపరేట్ గా కార్యక్రమాలు నిర్వహిస్తారన్న ప్రచారం కూడా ఉంది. నిజమేనంటారా? ఇప్పుడు ఒక పార్టీలో ఆయన టికెట్ కోసం ఆశిస్తాడు, ఆయన ఒక లీడర్ గా చేస్తాడు. అటప్పుడు ఆయన సొంత నిర్ణయం తీసుకుంటాడు. కొన్ని విషయాలు నేను ఆయన పార్టీ ఆఫీస్ కూడా నేను పోయినా, నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన ఆఫీస్ నేనే పోయినా, శ్రీనివాసరాజు గారి ఆఫీస్ నేనే పోయినా, ఆయనే మాట్లాడినా. నాకు అయిన ఏం లేదు. పార్టీలో ఉన్న ఎవరైనా జనసేన పార్టీలో కష్టపడతానంటే కదా, రేపు ఇన్ కేసు మాకు రాకుండా ఆయనకే టికెట్ ఇచ్చినా కూడా మేము వెనకలుండి ఒక కార్యకర్తలా పనిచేసేవాడిని కానీ విభేదించాం. కానీ అధికారి కృష్ణ గారు డబ్బు విచ్చలవిడిగా ఉంది, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టి జనాలను పెద్ద ఎత్తున పోగేసి డబ్బు రాజకీయం చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. అది తప్పు. మా కుటుంబానికి 35 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. మేము ప్రజాసేవ చేస్తాం. మా వంతు మేము సంపాదించిన దాంట్లో 20 నుంచి 25% పబ్లిక్ జనాలు ఏదో రకంగా చావుకో, హాస్పిటల్లో ఉంటేనో, మ్యారేజ్లకో, అన్ని దాంట్లో మా వంతు మేము సాయం చేస్తాం. ఇల్లు కట్టుకుంటా అంటేనో, ఊళ్ళో టెంపుల్స్ కట్టించుకుంటా అంటేనో, రకరకాలుగా అటాచ్మెంట్ అని ఒక్కసారి మాతో అటాచ్మెంట్ అయిన పబ్లిక్ మమ్మల్ని వదిలిపెట్టిపోరు. అంతే తప్ప మేమేదో డబ్బుతో కొని డబ్బులు పోసి ఇంకోటి ఆ రాజకీయం మనం చేయము. చేస్తాం ఏదో ఇప్పుడు జనాలు అవసరం, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తాం, అది కామన్. కానీ మీరు ఎక్కువగా నియోజకవర్గంలో ఉండరని, కార్యకర్తలను పెద్దగా పట్టించుకోరని, ఎక్కువగా తాడిపత్రిలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చూసుకుంటారన్న ప్రచారం ఉంది. నిజమేనంటారా? నిజమే. ఇప్పుడు వ్యాపారం చేసి సంపాదిస్తేనే కదా నేను ఏదైనా 10 మంది సాయం చేయగలుగుతా. వ్యాపారం చేయకుండా సిద్ధవటం నుండి ఏం చేయాలి నేను? అందరి మారి నేను కూడా ఈ వైఎస్ఆర్సీపీ మారి బుద్ధుందా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రౌడీజాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, రెడ్ శాండ్ మాఫియా, ఇటువంటి పనులు మనం చేయలేము, మన చేత కాదు. అధికార కృష్ణ ఏం బెదిరించేది ఏం ఉండదు మా దగ్గర. బెదిరించడం ఏదుండే మంచితనంగా వెళ్తాం, మంచితనంగా వస్తాం. ఎక్కడే కానీ ఎవరైనా బెదిరించినట్టు కానీ, ఎవరో ప్రాపర్టీ తీసుకున్నట్టు కానీ, ఎవరితో డబ్బు తీసుకున్నట్టు కానీ, ఏమైనా చేసినట్టు ప్రూఫ్ చూపిస్తే మేము దానికి తలగా ఉంచుతాం. ఇప్పుడు అధికార కృష్ణ ఏమి బెదిరించకుండా, భయపడించకుండానే 100 ఎకరాల్లో గ్రానైట్ ఫ్యాక్టరీలు పెట్టారండి. 100 ఎకరాలు ఎక్కడ గ్రాంట్ ఉండదు, అక్కడ 150 ఎకరాలు ల్యాండ్ ఉంది. కానీ గ్రాండ్ ఫ్యాక్టరీ అన్ని ఫ్యాక్టరీ ఉండేది మా అంతా 20 ఎకరాలు అక్కడ ఉండేది. 100 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఉంది, మాకు 150 ఎకరాలు. మేము ఎప్పుడు 8,000 రూపాయలు ఎకరాల నుంచి కొన్నాం. అప్పుడు ల్యాండ్ వాల్యూ లేనప్పుడు 8,000 రూపాయలు ఎకరం నుంచి 25,000 వరకు నువ్వు 100 ఎకరాలు కొన్నావు. అప్పుడు మా ఫ్యామిలీ ఎంత కలిసి, మేము ఎప్పటి కాదు, మా ఫ్యామిలీ ఎంత కలిసి, మా జాయింట్ ఫ్యామిలీ, మనం కొనిందంతా అప్పుడు 8,000 నుంచి 25,000 వరకు 100 ఎకరాలు కొన్నాం. మళ్ళీ తర్వాత 1 లక్ష, 5 లక్షలు, 10 లక్షలు, హైయెస్ట్ 20 లక్షల రూపాయలు ఒక ఎకరం, ఒక 5 ఎకరాలు కొన్నాం అంతే. తక్కువ రేట్లో కొన్ని భూములు ఎన్ని ఇవ్వద్దు వాల్యూ వచ్చినాయి, టౌన్ కానుకుంది కాబట్టి. ఇప్పుడు అధికార కృష్ణ గారు
తన గ్రానైట్ ఫ్యాక్టరీలను, తన గ్రానైట్ భూములను కాపాడుకునేందుకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా మిలాఖతై లోపాయికారి ఒప్పందం చేసుకుని తన వ్యాపారాలకు ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా నిర్విరాగంగా నడుపుకున్నారన్న ప్రచారం ఉంది. నిజమేనా? అది తప్పు. వ్యాపారంలో మేము 80% పర్ఫెక్ట్ వ్యాపారం చేస్తాం. మైన్స్ కానీ, మా ఇండస్ట్రీస్ కానీ, ట్రేడింగ్ కానీ, మేము ఎక్కువ ట్రేడింగ్ చేస్తాం. ఒకసారి ఫినిష్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం మనం. ప్లస్ ఇండస్ట్రీ మైన్స్ ఉన్నాయి నాకు. ఇదే మైన్స్ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత నా క్వారీలను రైడ్ చేసి ఇన్స్పెక్ట్ చేసి పెనాల్టీలు వేసి ఒక 5 క్వారీలు నాకు బంద్ చేసినారు. నేను అయితే చెప్పుకోను, వ్యాపారం అది. వైఎస్ఆర్సీపీలో మీరు స్వేచ్ఛగా చేస్తాను, వైఎస్ఆర్సీపీ లేదు జగన్మోహన్ రెడ్డితో నేను కుమ్మక్క అయినట్టు, లేదా పెద్దిరెడ్డి రామచంద్రుడు కుమ్మక్క అయినట్టు అవన్నీ ఏం లేదు. వైఎస్ఆర్సీపీ నేను జనసేన దాంట్లో ఏ క్వశ్చన్ ఆలోచన లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా వెళ్తాం, డిపార్ట్మెంట్ సాయం చేస్తుంది. అవసరం అనుకుంటే రేపు మాకు రివిజన్స్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళాను నేను. మినిస్టర్ రివిజన్ లో నా ఫైల్ పక్కన మారేసాను. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకున్నాను నేను. నా పేరు చూస్తాం పక్కన మారేసాను మినిస్టర్. ఇప్పుడు వాళ్ళ క్వారీలు ఇప్పుడు అంత పెద్ద ఎత్తున క్వారీలు నిర్వహిస్తున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నాయకులు మిమ్మల్ని బెదిరించలేదా? మా క్వారీలో మాకు షేర్ ఇవ్వండి అని. ఈ చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అది కడప జిల్లా కాదు కదా, మా కర్నూలు జిల్లాలో మైన్స్ ఉన్నాయి. కర్నూలు జిల్లా లీడర్లు ఆల్మోస్ట్ వస్తారు, ఇబ్బంది పెడతారయ్యా, ఈ గుడి కట్టించు, లేదంటే ఈ బోర్ వేయించు, అది చెప్పి ఇది చెప్పి అడుగుతారు. దానికి వ్యాపారస్తుడు ఎవడో మనిషి ఉండే 10 రూపాయలు మనం సంపాదించుకుంటేటప్పుడు అక్కడ 2 రూపాయలు ఖర్చు పెట్టడం తప్పులేదు కదా. ఎవరు నన్ను పర్సనల్ గా అయితే డిమాండ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కేఈ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి నాకు. అక్కడ ఎవరైనా కూడా ఇప్పుడు మా పతికొండ మైన్ నడుస్తుంటది. అక్కడ కూడా ఎమ్మెల్యే ఉంది కదా, మన పతికొండ ఎమ్మెల్యే గారు. అన్న అంటది, ఏం మా చెప్పుతాను అంటే, అన్న మా బీదోడు ఏదో కొంచెం గ్రానైట్ అన్న. సరే తల్లి రెడీ. ఎప్పుడు నన్ను పర్సనల్ ఎవరు డిమాండ్ చేయలేదు, పర్సనల్ నా దగ్గర తీసుకోరు. అంటే ఎక్కడ పోయినా కూడా కృష్ణ అంటే మంచి పదం ఉంటది. ఎందుకంటే పోతానే ఆ విలేజర్స్ అందరినీ ఫస్ట్ నేను క్యాచ్ చేస్తా. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తా. ఆ విలేజర్స్ నా వెనక ముందు లీడర్ ఏం చేస్తారు. ఇప్పుడు మీరు చూసే వాళ్ళు చాలా సాఫ్ట్ గా మిల్క్ బాయ్ లా ఉండారు. ఈ పవన్ కళ్యాణ్ ఎలా ట్రాప్ లేకేశారు మీరు? అంత అభిమానం మీ మీద చూపించడానికి, మీకు అంత ప్రయారిటీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఎలా పుట్టలేశారు మీరు? మేము చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి కుటుంబానికి నేను ఒక ఫ్యాన్. ఫస్ట్ చిరంజీవి ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం. అవసరం వస్తే వాళ్ళ కోసం గొంతు కూడా కోసుకునేంత ప్రాణం నాకు. అది ఫస్ట్. చిరంజీవి ఫ్యామిలీకి మేము భక్తులం. చిరంజీవి వచ్చి ప్రజారాజ్యం స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము వాళ్ళ ఫ్యామిలీ వెనకబడుతున్నాం. మేమేమి ఆశీలే. పార్టీ రావాలా, వాళ్ళు రావాలా, వాళ్ళు వస్తే 10 మంది పబ్లిక్ అంటే జనాలు మన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఆ చెట్టు కింద ఆ వృక్షం అయిపోతే ఆ వృక్షం కింద మనం అంతా ఉండొచ్చు నీడలో అనే తప్ప మాకు ఇంకోని ఎవరిని ట్రాప్ చేయాలా, పవన్ కళ్యాణ్ ట్రాప్ చేయాలా, చిరంజీవి ట్రాప్ చేయాలా, లేకపోతే రామ్ చరణ్ గారిని ట్రాప్ చేయాలా అని మా ఆలోచన లేదు. మంచి ఫ్యామిలీ అది. ఆ ఫ్యామిలీ వస్తే మన ఆంధ్రాకు మంచి జరుగుతుందని మా తపన. మీరు ఇంత రాయల్ గా ఉన్నారు కదా పార్టీకి, మళ్ళీ ఎందుకు మీకు రాజంపేట టికెట్ మిస్ అయిపోయిందంటే ఏం చెప్తారు? రాజంపేట టికెట్ అంటే కొన్ని ఈక్వేషన్స్ నేను పార్టీ అధిష్టానం 2-3 సార్లు అడిగినా. నేను కృష్ణ చెప్తాము ఆగండి అన్నారు. మన పేరు కూడా లిస్ట్ లో పెట్టినారు. మళ్ళీ ఎందుకో ఈక్వేషన్స్ మన రాయలసీమ 2 సీట్లే వచ్చినాయి. మనం 40, 45, 50 ఇస్తారు. ఇస్తే దాంట్లో కంపల్సరీ రాజంపేట మీకు అకామిడేట్ చేస్తామని చెప్పినారు. నన్ను కూడా నువ్వు ప్రిపేర్ గా కృష్ణ, నువ్వు చేసుకోపోన్నారు. నేను పబ్లిక్ లో కాన్స్టిట్యూన్సీ తిరిగి అంతకుముందు కాన్స్టిట్యూన్సీ అంతా పోయేవాని కానీ ఓన్లీ సిద్ధవటం మండలం ఒకటే తిరిగేవాని నేను. మనం పార్టీ చెప్పిన తర్వాత నేను కాన్స్టిట్యూన్సీ తిరిగిన. నా వంతు అందరు ఎవరు ఏమి పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏముంది మనకు అవగాహన రావాలి కదా. కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు మన 6 మండలాల్లో 6 మండలం ఎవరున్నారు, ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఏంటి రాజకీయ నాయకుడు ఏం చేస్తాను అవగాహన కోసం నేను 6 నెలలు ఎలక్షన్ ముందర ఒక 7 నెలలు కంటిన్యూగా తిరిగిన. అన్ని పండలాలు తిరిగిన. ప్లస్ నా కొడుకును కూడా ఎండబెట్టుకుని తిరిగినా. నేను దినేష్ కూడా నా కొడుకును కూడా ఎండబెట్టుకుని తిరిగినా. ఇప్పుడు మీ పక్క కాన్స్టిట్యూషన్ అనుకుంటా జనసేన పార్టీ టికెట్ కోడూరు కదా, ఈ పక్క నియోజకవర్గం. ఇందుకు అక్కడ మీ అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థినా? జనసేన పార్టీ పక్క జనసేన పార్టీ అభ్యర్థి. ఎందుకంటే అక్కడ ప్రచారం ఏముందంటే జనసేన ఊరికే నామకే వాసి జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు, కానీ పెత్తనం అంతా వేరే వాళ్ళు నడుపుతున్నారు, ఆయన కేవలం కీలుబొమ్మ అన్న ప్రచారం ఉంది. ఇది మీ పార్టీకి కొంచెం మైనస్ అయ్యే అవకాశం. అది కొంతమంది కాని వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదో ఒకటి బురద చల్లాలా. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అంటారు కానీ టీడీపీ ఎమ్మెల్యే అంటారు కదా శ్రీధర్ గారిని. శ్రీధర్ ఒక సామాన్యమైన వ్యక్తి. ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎస్సీకి ఇచ్చి గెలిపించుకోవాలని పవన్ కళ్యాణ్ తపన.
మా అందరికి కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఇచ్చారు. కృష్ణ మీరంతా కోటర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, మనం ఎస్సీ ప్లేస్ కంపల్సరీ గెలుచుకోవాలా మనము. మా అందరికి దిశానిర్దేశం ఇచ్చారు, పక్కన కాన్సెన్సీ నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టు, మనకు మీరు ఉండే ఆ సర్కిల్ అంతా నువ్వు పని చేయి నన్ను కూడా అడిగినాడు. మాకు చెప్పారు మా పెద్దలంతా, మా పార్టీ పెద్దలంతా తిరిగినా చేసినాం. అలా ఇప్పుడు ఒక ఎస్సీ కాన్సెన్సీ ఎక్కడైనా కామన్ ఒక సపోర్ట్ అవసరం, ఏదో ఒక రకంగా సపోర్ట్ అవసరం. వాళ్ళకు పెద్ద ఫ్యామిలీ కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వెనకాల బ్యాక్ బోన్ అనేది అవసరం ఎవరికైనా కానీ. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో బలమైన ఉండే చాలా తక్కువ, బ్యాక్ బోన్ కష్టపడే ఉండాలి వెనకబడి. ఆ శ్రీధర్ గారు కొంతమంది కష్టపడి కొంచెం ఏదో ఆలోచిస్తే దాన్ని మనం వాళ్ళకి జనసేన సీట్ కాదు టీడీపీ సీట్ అంటే ఎట్లా మీరు ఇప్పుడు కష్టపడలేదు అని లేదు, కానీ ఆడ పెత్తనం అంతా ఊరికి ఎమ్మెల్యే స్టాంపింగే, చిన్న పని కూడా ఎమ్మెల్యే చేసుకోలేకపోతున్నాడు. దానికి వెనకాలంతా ముక్కా రూపానంద రెడ్డి అనేసి వాళ్ళ కుటుంబం అనేసి ప్రచారం ఉంది. అంటే ముక్కా రూపానంద రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన, ఇప్పుడు ప్లస్ మళ్ళా ఉడా చైర్మన్ కామన్. ఇప్పుడు శ్రీధర్ తిరుగుతా ఉంటాడు ఎమ్మెల్యే, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు శ్రీధర్ 10 రోజుల నుంచి, 10 రోజులు అసెంబ్లీగా అక్కడ తిరుగుతాడు. ఇంకా లోకల్ ఎవరి దగ్గర వెళ్తారు, ఇన్ఛార్జ్ దగ్గర వెళ్తారు, టీడీపీ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తారు. అట్లా ఏదైనా ఉండొచ్చు, కానీ అది కేవలం వాళ్ళు పెద్దందారితనం ఏదో ఇంటూ అదే రకంగా ఆలోచన మనం లేదు. ఇప్పుడు మీరు గత ఎన్నికల్లో నాకు తెలిసి చాలా నియోజకవర్గాలకు చాలా డబ్బు ఖర్చు పెట్టారు, పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారు. అంటే మీ పవన్ కళ్యాణ్ మీద, ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. కానీ అధికార కృష్ణకి మీకు ఒక స్థాయిలో కార్పొరేషన్ పదవి వస్తుందని పెద్దగా ప్రచారం జరిగింది, కానీ లాస్ట్ మూమెంట్ లో అది రాలేదు. ఏంటి ఇది, ఎందుకు మీకు కార్పొరేషన్ పదవి రాలేదు? కార్పొరేషన్ పదవి కావాలి, ఇంకోటి కావాలి నేను ఎప్పుడు పార్టీని అడగలే, ఇంతవరకు నేను ఎప్పుడు అడగలే. ఈ రోజు కూడా ఈ వేసేది కూడా నాకు, ఈ సమన్వయ కమిటీ వేసేది కూడా నాకు చెప్పలే. లిస్ట్ లో వచ్చిన తర్వాత చూసిన నా పేరు పెట్టినారని, అంతేగాని నేను పార్టీని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మా పెద్దలకు కానీ ఎవరిని కానీ నేను నాకు ఈ పదవి ఆ పదవి ఇంతవరకు నేను ఎవరిని అడగలే. ఖర్చు మాత్రం బాగా పెట్టారు. ఖర్చు అంటే ఇప్పుడు మనకు జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు నా వెనక, రానంటే వెహికల్ వచ్చేస్తారు. నా వెంటబడితే నా ఫాలోవర్స్ సిద్ధోట మండలంలో దగ్గర 15 కార్లు తెచ్చుకున్నాను నా ఎన్నం తిరగాలని, చిన్న శక్తి వాళ్ళది. అయినా నేనంటే నా ఉండాలా, ఆయనకు మనం అంతా తోడుబాటు ఉండాలా, ఆయన ఉంటే మీ అందరికి మేలు జరుగుతుంది తపన వాళ్ళకు. అట్లా నా వెంటబడి ఇప్పుడు కూడా నేను మదనపల్లిలో ఉన్నా, మదనపల్లికి చిన్న సమన్వయంకు యాక్చువల్లీ నేను ఒకటి నా ఐటమ్ 4 వెహికల్ వచ్చారు మా వాళ్ళు. అదేదో నేను డబ్బుతో మోసుకొచ్చిన డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ కొన్నానంటే ఎట్లా? అభిమానంతో వచ్చేవారు ఉంటారు, డబ్బుతో వచ్చేవారు ఉంటారు. ఇప్పుడు రాజకీయం ఏం లేదు కదా, నేనే ఓట్లు వేయించుకోవడం లేదు జనాలతో. ఇప్పుడు కామన్గా వస్తారు, అంటే నా మంచి ఇంకోటి లేదు, మా కుటుంబం మీద అభిమానం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో నేను నా దేనికే రెడీ అంటాను నేను. అట్లా మా వాళ్ళు నా కోసం అభిమానంతో ఇతను ఉంటే మంచిది రాజకీయంగా అని చెప్పి ఎంట పడతారు అంతే. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు మీ నియోజకవర్గంలో నేను ఈ రోజు కనుక్కున్నా, మీ గురించి నాకు పెద్దగా తెలియదు సార్, కనుక్కున్నా. కానీ ఒక ఇద్దరు మీ గురించి ఒకటి చెప్పారు, అధికారి కృష్ణ నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా లేదా ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయంగా ఇంత అమౌంట్ ఇచ్చి వస్తారు అన్న చెప్పారు. అంటే ఎందుకు, అంటే మీ ఇటు వాళ్ళని ఇట్లా ఆదుకోవాలని ఎలా కనిపించింది? ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తా. అంటే ఒక చిన్న కుటుంబం ఇంట్లో చనిపోతారు, పాపం దాన సంస్కారం చేసేదని కూడా ఇబ్బందిగా ఉంటది. అడిగి పోతే నాకు నా ఒళ్ళంతా నేను ఏమైపోతుందో నాకే తెలియదు. చూసి వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే ఏముంటే అది ఇచ్చేస్తాను నేను. ఒక మ్యారేజ్ చేసుకుంటా అంటారు బీదోళ్ళు, అయ్యా సార్ మ్యారేజ్ చేసుకోవాలా, ఏం కావాలా, బీదోళ్ళకి మాత్రం సహాయం చేస్తాను. ఎందుకంటే పేదలకు ఉంటాది, డబ్బు ఎవరికైనా ఉంటాది, కానీ ఒక కనెక్ట్ పేదలకు సాయం చేయాలి, దానికి ఏదో ఒకటి ఇన్స్పిరేషన్. గతంలో ఏదో ఒక ఇంత బలమైన మీరు ఇంత నిర్ణయం, ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం లేని, ఒక ఇన్సిడెంట్ లేని మీరు అంత సాయం చేయలేరు. ఇప్పటికి కూడా మీరు ఎవరైనా చనిపోయినా, ఏదైనా కుటుంబంలో చిన్న స్థాయి కుటుంబం శుభకార్యం జరిగినా పర్సనల్ గా వెళ్ళి వాళ్ళకి డబ్బు ఇచ్చి వస్తారంటే, గతంలో ఏదన్నా మీకు బలమైన కారణం ఏమన్నా? బలమైన కారణం ఏం లేదు. మా అమ్మ అధికారి రోషమ్మ, సిద్ధోటం మండలం, ఒంటిమిట్ట మండలం, నందలూరు మండలం, 3 మండలం, అట్లూరు మండలం, 3 మండలాల్లో అధికారి రోషమ్మ అని ఇప్పుడు కూడా చెప్తారు. ధర్మదాత అమ్మ అని. మా తండ్రికి పేరు లేదు, మా అమ్మకి పేరు ఉంది. ఎందుకంటే ఎవరన్నా రాని ఇంటికి 10 మంది రాని, 15 మంది, 20 మంది అప్పుడప్పుడు భోజనం చేసి భోజనం పెడతాం వాళ్ళకు. మేము ఎక్కడ తలపతి బిజినెస్ చేసి వస్తాం కదా, అమ్మ ఇది పెట్టుకో 10,000 20,000 మా అన్న నేను ఎవరో ఇచ్చిపోతాం, అది కూడా అందరికి దానధర్మం చేస్తుందమ్మా. ఆమె దగ్గర గోల్డ్ చనిపోయినప్పటికీ ఆమె దగ్గర 50 తులాలు 60 తులాలు గోల్డ్ ఉండేది, 50 గ్రాములు 500 గ్రాములు.
500 గ్రాములు ఆమె దగ్గర గోల్డ్ లేదు, ఎవరికో ఇచ్చేసింది. పెళ్లిళ్ళు పోతాం ఏంటి దానికి ఏంటి ఇచ్చేస్తుందమ్మా. ఆమెకనేది ఏం చూసుకోదు, అందరూ బాగుండాలా. ఒకరోజు మా అమ్మకు మా నాన్నకు కొంచెం యాక్సిడెంట్, అది ఆపరేషన్ అయింది బోత్ హాస్పిటల్, హరిప్రసాద్ గారి హాస్పిటల్లో. అక్కడికి మా అమ్మ చూసేపోయింది. మా నాన్న పిచ్చి పిచ్చిగా కొంచెం ఏజ్డ్ కదా, 85 years ఆయనకు, అప్పుడు 84 years. కొంచెం ఆమె అంతా రాత్రి అంతా ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్ కొట్టింది మా అమ్మకు. నాకు అంత ముందు 2 సార్లు చెప్పేది, కృష్ణ నేను లేని లోటు తీర్చున్నా, నువ్వు నేను చనిపోతున్నా, ఈ మన ఇంటికి ఏదో పెడతామనే ఆలోచన ఉంది జనాలు, ఎవరికైనా కానీ వచ్చిన ప్రజలు వాళ్ళ ఇంటికి పోతే పెడతారనే ఆలోచన ఉంది, అది నా కోరిక తీర్చున్నాను అనింది. ఇంకా ఆ రోజు నుంచి అంతకుముందే నేను జనాల్లో ఉండేవాడిని. మా అమ్మ నాకు బాగా కోఆపరేట్ చేసేది, పెట్టునైనా వాళ్ళ పెట్టిన ఇల్లు. మా అన్న కూడా అంతే, వెంకటయ్య కూడా అంతే, అధికారి వెంకటయ్య గారు కూడా అంతే. నేను ఎప్పుడైతే జనాలకి కొంచెం డబ్బులు పెట్టిన వచ్చినానో అప్పుడు వెంకటన్న అధికారి వెంకటయ్య కొంచెం తగ్గించాడు. అంటే ఒకటే కుటుంబం కాదు, ఏం చేసినా మా అన్నదమ్ములు మేమంతా డిస్కస్ చేసుకుంటాం. నేను ఏం ఖర్చు పెట్టినా కూడా, ఏం చేసినా, ఎక్కడ పోయి వచ్చినా కూడా, టుడే ఈ రోజు కూడా నేను వచ్చేటప్పుడు మా అన్న హాస్పిటల్లో ఉన్నాడు, మొన్న డిశ్చార్జ్ అయినాడు. ఆయన చెప్పి వచ్చినాను, ఆయన మదనపల్లి, రాయచోటి, మదనపల్లి, పొంగనూరు వెళ్తానని ఈ రోజు కూడా నేను డిస్కస్ చేసి వచ్చాము ఆయనతో. అట్లా మా అమ్మ మనం తినడం కాదు, 10 మంది పెట్టి చూడాలి మనము, అదే మనకు దేవుడు కాపాడేది. ఇప్పుడు మా అమ్మ చేసింది కాబట్టి మనం ఈ స్టేజ్ లో బాగా పుష్కలంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మన జిల్లా గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, కూటమి గురించి. ఇప్పుడు అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే, ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలతో జనసేన పార్టీ అంత సఖ్యత లేదు, నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది అన్నమయ్య జిల్లా అనేసి కొంచెం ప్రచారం ఉంది. మీరు స్ట్రైట్ గా చెప్పండి, ఇది నిజమా కాదా చెప్పండి. అంటే ఇప్పుడు పార్టీ వచ్చింది, దగ్గర 8 నెలలు 9 నెలలు అవుతుంది. మా అధ్యక్షులు, మా పవన్ కళ్యాణ్, మా పెద్దలంతా ఇంతవరకు దిశానిర్దేశం అంటే మనకు ఇది మనం చేసుకోండి, ఇది మీరు చేసుకోండి, ఇంత పర్సెంట్ మనం చేసుకోవాలని చెప్పలే. మన రీసెంట్ గా జరిగేటప్పుడు కొన్ని లోకల్ పోస్టింగ్ పదవులందు వచ్చేటప్పుడు, ప్లస్ ఈ స్టోర్స్ అంటే అవి అంటే వర్క్లు అంటే దాంట్లో చేసుకోమన్నారు. మాకేమైపోయిందంటే మా లీడర్స్ అంతా కొంచెము స్ట్రాంగ్ గా లేరు అన్ని కాన్స్టిట్యున్సీలో. అటైందని మనము పూర్తిగా మనం పోలేకపోతున్నాం. మా వాళ్ళు ఉండేవాళ్ళు జన సైనికులు మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు, ఇంకా లీడర్ దగ్గర పోయి మాట్లాడే శక్తి లేదు. మా లీడర్ పై లీడర్ మాట్లాడాలంటే లీడర్ అయి ఉండాలా. ఒక సామాన్య మానవుడు, ఒక కార్యకర్త పోయి అయ్యా నువ్వు చెయ్యి, ఒక ఎమ్మెల్యే దగ్గర మాట్లాడలేదు కదా. ఆ రకంగా కొంచెం గ్యాప్ అవుతుంది తప్ప మాకైతే టీడీపీతో కానీ బీజేపీతో కానీ మాకు ఎటువంటి కలతలు లేవు. అన్నమయ్య జిల్లాలో లేవు, నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఊరికే మనం చిన్న వాళ్ళు ఉంటారు కదా పాపం, జన సైనికులు, వాళ్ళ పాపం వాళ్ళ తపన, ఇంట్లో నుంచి కష్టపడినాం కదా, మనం దెబ్బలు తిన్నాం కదా, కేసులు పెట్టించుకున్నాం కదా, ఏదో చేయాలి ఊరి కోసం, ఏదో చేయాలని తపన వాళ్ళకు. మాకు లేని తపన వాళ్ళకి ఎక్కువ తపన. ఆ జన సైనికులు ఉండబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు, నిజమైన నాయకుడు. ఆ జన సైనికులే, లీడర్స్ కాదు, జన సైనికులే జనసేన పార్టీకి మూలస్తంభం. ఆ జన సైనికులు తపన ఏదో చేయాలి, ఈ ఊర్లో ఆ ఊర్లో ఏదో చేయాలా, నా ఊర్లో ఏదో చేయాలా, నా వంతు నేనే చేసి చూపించుకోవాలా అని తపన. ఆ తపనతో ఏమైతే సరైన లీడర్లు లేక కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నాం అంతే లీడర్లతో. కానీ ఎటువంటి మాకు టీడీపీ కానీ బీజేపీ ఎటువంటి కలతాలు లేవు. ఓకే, ఇప్పుడు మీరు త్వరలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది పిఠాపురంలో, మోస్ట్లీ నెక్స్ట్ ఈ మంత్ 14వ తారీఖు అనుకుంటా. దీంట్లో మీరు సమన్వయకర్తగా కూడా మీరు నియమితులయ్యారు. ఇప్పుడు ఈ జిల్లా వరకు ఈ కార్యక్రమాన్ని, అంటే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎలా దీన్ని విజయవంతం చేసేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు మాకేమైంది, మాకు ఏం చెప్పారు, అక్కడి నుంచి ప్రౌడ్ ఎవరైతే జనాలు వస్తారో ఫోర్స్ చేయొద్దు, తోలొద్దు, మేము వచ్చే వాళ్ళకు మీరు అకామిడేట్ చేయండి. ఏ రకం వస్తాను, మీరు లాంగ్ జర్నీ, దగ్గర 600 కిలోమీటర్లు వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. మదనపల్లి నుంచి 700 కిలోమీటర్లు వెళ్ళాలా. 700 కిలోమీటర్లు వెళ్ళాలని టైడ్ అయిపోతారు. 4 వీలర్స్ రాకండి, ఏదైనా పెద్ద వెహికల్స్ అందరూ పెద్ద వెహికల్స్ తీసుకోండి. 4 వీలర్స్ వస్తే ఏదైనా ఈ రోడ్లు ఏదైనా జరిగితే, సమస్యలు జరిగితే మన జన సైనికులు ఎక్కడ నొప్పి జరగకూడదు. మెయిన్ ప్రధాన లక్ష్యం మా పవన్ కళ్యాణ్ గారు, ఎవరే కానీ జన సైనికుడు కానీ ఈ మన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఏం జరగకూడదు, ఎక్కడ ఏం జరిగిన నా కుటుంబ సభ్యులకు జరిగినంత బాధపడతాడు. అందుకోసము పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని నిర్ణయించి మమ్మల్ని అందరినీ పంపించడం, ఈ పోస్ట్ నుంచి పంపించడం కారణం ఏమంటే ఇదే, వచ్చే వాళ్ళను జాగ్రత్త తీసారండి, జాగ్రత్త తీసుకోండి. ఎవరు వస్తారు ఏముంది బిఫోర్ గా మీరు క్యాల్కులేషన్ వేసుకోండి. అప్పుడప్పుడు ఆడికి వచ్చిన తర్వాత మనకు గందరగోళం కాకూడదు. ఆ క్యాల్కులేషన్ వేసుకునేదాన్ని మమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీ ఏముంది అని అన్ని 7 కాన్స్టిట్యున్సీలు పోయి సమన్వయం చేసి, ఎవరు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరు వెహికల్స్ పెడతారు, ఎవరు వస్తారు అని అడిగినారు. నేను ఎక్కడ పోయినా కూడా జన సైనికులు మా వంతు మేము బండి పెట్టుకుంటాం, మా వంతు మేము బండి ఈ రోజు మదనపల్లిలో కూడా లీడర్ ముందర పడంలే, జన సైనికులు ముందర పడతారు.
మేము నా వంతు మేము బండ్లు పెట్టుకుంటాం మేము వస్తాం పవన్ కళ్యాణ్ పవర్ అది. పవన్ కళ్యాణ్ పవర్ కాదు నిజంగా. నేను ఇంతవరకు ఇన్ని 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది మా ఫ్యామిలీకి, 35 ఏళ్ళ చరిత్ర ఉంది. నేను కూడా 25 ఏళ్ళ నుంచి యాక్టివ్గా ఉన్నా పొలిటికల్ గా. వెనకాల మా ఇందాక నేనే బ్యాకింగ్. అతిగారు వెంకటయ్యకు నేను వాళ్ళ తమ్ముళ్ళలాగా మా ఇందాక నేను రక్షకపడున్నాయి. ఈ బుద్ధుడు కూడా మా ఇందాక నేను సేవకునే, ఈ బుద్ధుడు కూడా ఆయన రక్షకపడుతున్నాయి. అందరూ అనుకుంటారు వాళ్ళ సరిపోలేదు, ప్రాబ్లం వచ్చే సమస్యలు వచ్చాయి అది ఇదని. ఈ రోజు కూడా మా అన్న హాస్పిటల్ నెల రోజులు హాస్పిటల్, అపోలో హాస్పిటల్ సొంతం నేనే అక్కడే ఉండి అన్ని చేపించి ఈ రోజు మనం 2-3 days బ్యాకే మా అన్నను నేను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వచ్చిన. ఓకే, జిల్లా అంతా సమన్వయం చేస్తున్నారు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ సొంత నియోజకవర్గం రాజంపేటలో ఎల్టూరి శ్రీనివాసరాజుతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే తీసుకున్నారా? మాట్లాడారా? వెళ్తాం రాజంపేట. ఇప్పుడు రాయచోటి మదనపల్లి అయిపోయింది, ఇప్పుడు పుంగనూరు వెళ్తున్నా. రేపు పీలేరు తొమ్మలపల్లి వెళ్తా. రాయపేట ఎందుకు నాకేం కలుతాం ఏం లేదు, ఎటువంటి సమస్యలు లేవు. నాకు అన్నదమ్ముల వరకు ఉంటాం మేమంతా, నాకేం లేదు, ఏమి ఉండదు. ఇప్పుడు ఒకటి కృష్ణ గారు, ఇంటి పోరు వల్ల మీకు రాజంపేట జనసేన పార్టీ టికెట్ త్రుటిలో చేజారిపోయిందనేసి ఒక ప్రచారం ఉంది. ఈ టికెట్ రాకపోవడం వల్ల మీకు బాధ అనిపించలేదా? ఎందుకు ఈ పార్టీలో ఉన్నా మీకు ఎందుకు సాల్ రాజకీయాలు అనిపించలేదా మీకు? నేను మా పార్టీకి నేనేదో టికెట్ ఇస్తారు, నేనేదో పెత్తనం చెలాయించాలి, నేను ఎమ్మెల్యే అయిపోయి మినిస్టర్ కావాలి, నాకు ఆలోచన లేదు. పార్టీ డెవలప్ కావాలా. పదే మీరు మీ కుటుంబ నేపథ్యం అంటారు. మా కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవు. ఇంతకుముందు 3 సార్లు మీతో అన్నాను, మా కుటుంబంలో మాకు ఎటువంటి కలతలు లేవు. జనాలు సృష్టించుకుంటాను. నేను మా అన్న కొడుకు ఇద్దరు తిరుగుతాను కాబట్టి జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళకి సరిపోదు అనుకుంటాను అంతే. టికెట్ అనేది ఈక్వేషన్స్ లో కోటి రూపాయలు అంతే. ఒక ఎస్సీ పెట్టాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ కోటి షిఫ్ట్ చేసినారు. రాయంపేట ఫస్ట్ అనుకున్నారు, మన తర్వాత కోటి షిఫ్ట్ చేసినారు. రాయలసీమకు వచ్చింది 2 సీట్లే, తిరుపతి కోటూరు. దాంతో ఉండగా నాకు తిరుపతి కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్న తిరుపతిలో నేను 15 రోజులు పనిచేసిన అక్కడ. 15 రోజులు పనిచేసిన ఎమ్మెల్యే గారు గెలిచి 65,000 ఓట్ల మెజార్టీ గెలిచినాడు. టికెట్ రాకపోయినా కూడా రాజంపేట కాన్స్టిట్యూన్సీలో కూడా నేను టీడీపీ కోసము, మా సుభాష్ బాలసుబ్రహ్మణ్యం కోసము అహర్నిశలు కష్టపడినా నేను. ప్లస్ కోటూరు కూడా మనందరినీ అక్కడ పోయి నాకు కావాల్సిన అందరినీ సమన్వయం చేసి మనం కష్టపడాలి, మనం ఎటువంటి పరిస్థితుల్లో మన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలంటే కోటూరు కూడా నేను సమన్వయం చేసి తిరిగిన. అక్కడ కూడా తిరుపతి ఇన్ఛార్జ్ ఉన్నా నేను, ఎలక్షన్ ఇన్ఛార్జ్ తిరుపతి నేను. పార్టీ నన్ను నా సేవను గుర్తిస్తాను, నా సేవను చేయించుకుంటాను. పార్టీకి నేను లాయల్టీ. నాకు పార్టీ ఏమైనా పెట్టకపోని పార్టీకి నేను విధేయుని. పవన్ కళ్యాణ్ విధేయుని ఎక్స్పెషల్లీ. వాళ్ళ కుటుంబం కోసం అన్నిసార్లు కష్టపడతాను. ఏ పదవుల కోసం ఇంకోటి ఆలోచన మాకు లేదు. వాళ్ళ కుటుంబం కోసమే మా సేవ. రానున్న ఇంకా వచ్చే ఎలక్షన్స్ లో భవిష్యత్తులో టికెట్ మా అధికారి కృష్ణకే జనసేన పార్టీ తరఫున ఆశించవచ్చా? ఇప్పుడు అది డిసైడ్ చేస్తారు మా అధ్యక్షుడు. మా అధ్యక్షుడు నా మీద మంచి ఉద్దేశం ఉంది, కృష్ణ ఉంటే బాగుంటది అనుకుంటే కృష్ణని అలర్ట్ చేసేస్తాడు. లేదు ఇంకొకరు నాకంటే గొప్ప ఎవరు వచ్చాను ఇచ్చినా కూడా అతనికి పని చేస్తా. పార్టీకి రాయల్ గా ఉంటారు అంతే. ఇప్పుడు 35 ఏళ్ళకి మేము రాజకీయం చేస్తాను. 3-4 సార్లు యాక్సిడెంట్ మేము ఎమ్మెల్యేకి. మేము ఎప్పుడు బాధపడలేదే, ఎప్పుడు బాధపడలే. ప్రజారాజ్యంలో కూడా వెంకటయ్య నన్ను చేసుకోపోవని చెప్పి చిరంజీవి గారు మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో రామయ్య గారు, గుంపాటి రామయ్య గారికి ఆయనకి ఇచ్చారు. ఆయన చేసినాం, మేము గట్టిగా చేసినాం. మేము పవన్ కళ్యాణ్కి విధేయుని నేను ఆయన కోసం. కానీ ఇంకొక ప్రచారం ఉంది కృష్ణ గారు మీ పైన, తనకు ఎవరైనా పోటీ వస్తారు అంటే సొంత పార్టీలో తనకు ఎవరైనా పోటీ వస్తారు, అది పక్క జిల్లాలో కావచ్చు, సొంత జిల్లాలో కావచ్చు, పోటీ వస్తారని ఏమన్నా డౌట్ వస్తే అధికార కృష్ణ వాళ్ళని తొక్కేస్తారన్న ప్రచారం ఉంది. నిజమేనది? ఎక్కడ ఎవరు తొక్కినా ఎవరిని చేసినా ఒక ఎగ్జాంపుల్ చూపించండి మీరు. నేను మీకు ఏం కాదు సమాధానం. నేనైతే ఎవరు లేదు. ఇప్పుడు టీడీపీలో టికెట్ ఇచ్చారు, రాయచోటి నుంచి వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం, సుభాష్ బాలసుబ్రహ్మణ్యం రాయచోటి, యాక్చువల్ కాన్స్టిట్యున్సీ కాదు, బయట కాన్స్టిట్యున్సీ నుంచి రాయంపేట ఇచ్చారు. నేను దగ్గరుండి 2 మండలాల్లో పనిచేసిన గట్టిగా నేను. ఎందుకు చేసినాం? పార్టీ నిర్ణయించింది, అతన్ని మనం చేయాలా అంతే తప్ప వాళ్ళకి ఎవరికి ఇచ్చారు వాళ్ళని విభేదిస్తాం, వీళ్ళకి చేస్తారు విభేదిస్తాం ఆలోచన, లోపల పనులు చేసే ఆలోచన మా కుటుంబానికే లేదు. ఏదున్నా యథార్థం, ఎదురుగానే మాట్లాడతాం. వెనకల కుళ్ళు కుతంత్రాలు, ఆ పిటిషన్లు పెట్టేది, ఏదో వెనకలకు ఇంకోటి చెప్పేది మాకు ఏ బుద్ధి రాదు. ఆ కళలో కూడా మేము ఊహించుకోము. అన్నమయ్య జిల్లాలో జనసేన పార్టీ ప్రస్తుతం ఎలా ఉంది? పార్టీ ఎలా ఏమన్నా క్షేత్రస్థాయిలో బలపడిందా? కార్యకర్తలు మొత్తం పూర్తి స్థాయిలో
మీకు పార్టీకి మెంబర్షిప్ పూర్తి స్థాయిలో వచ్చారా? లాస్ట్ టైం కు ఈసారికి మెంబర్షిప్ దాదాపు 60 to 70% అయ్యే ఇచ్చింది. మా వాళ్ళు చాలు క్షేత్రస్థాయిలో బాగా బలపడింది, బాగా వచ్చింది. ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీల్లోని స్టేట్ లోనే జనసేనకు ఫాలోయర్స్, జనసేన మీద సానుభూతి పరులు చాలా ఉన్నారు. మేమే వాళ్ళను కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నాం, అంటే హక్కును తెచ్చుకోలేకపోతాను. అంటే ఇప్పుడు మనకి ఇంత పర్సెంటేజ్ అని గవర్నమెంట్ ఇచ్చింది, అంటే మా పార్టీ చెప్పింది మీకు ఏదో 30% వచ్చిన దాంట్లో చేసుకోండి అని. ఎంతమందిని మనం సమన్వయం చేయగలుగుతాం? 10 వస్తాను, మేము జనసేన ఎక్కడన్నా పో. ఇప్పుడు నేను మదనపల్లికి వచ్చిన, అసలు ఇన్విటేషన్ ఓన్లీ మన మండల అధ్యక్షులు, ఇదే స్టేట్ క్యాడర్లో ఉన్న 3, అందరినీ 10 మంది మేము మీటింగ్ అనుకున్నాం, అంటే కూర్చొని మాట్లాడాలనుకున్నాం. 200 మంది వచ్చారు. అంటే పార్టీ మీద ప్రేమతో, డబ్బిస్తే రాలేవాళ్ళు. జనసేన ఏదో వచ్చారు, జనసైనికులు మేమంతా పదం అలా వస్తారు. కానీ ఉప్పెన్లాగా నేను సిద్ధోడంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు కడపలో ఎక్కడ ప్రాబ్లం ఉంది, మన సిద్ధోడంలో పెట్టాలని అడిగినప్పుడు రెడీ. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టాను నన్ను, ఎంత ఇబ్బంది పెట్టాలని అంత ఇబ్బంది పెట్టాలని చూసినారు. నేను చెప్పిన దేనికైనా రెడీ, మేము సచ్చేదానికైనా రెడీ, మీటింగ్ ఎట్టాపుతారు రాని చూద్దామని ఛాలెంజ్ చేసి నిలబడుకున్నాను. దానికి పరిణామంగా దండిగా నన్ను వైఎస్ఆర్సీపీలు ఇబ్బంది పెట్టినారు. నా మైన్స్ మీద రైట్ చేయించారు, కోట్లు పెనాల్టీలు వేయించారు, సమస్యలు ఫ్యాక్టరీ ఇన్స్పెక్ట్ చేయించారు, అన్ని చేసినారు. నేనేం దేనికి భయపడలే. మళ్ళీ ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్ ఏం లేదు, మాకు ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టాను చెప్పి వైఎస్ఆర్సీపీ ఫేవర్ చేసిందని అడిగినారు మీరు. వైఎస్ఆర్సీపీ ఫేవర్ చేయలే, యాంటీ చేసింది. ఇబ్బంది పెట్టింది. మిలాఖత్ బాగా ఏం మిలాఖైతే నా క్వారీలో చేయించారా? మిలాఖైతే నా క్వారీ మీద పెనాల్టీలు వేసినారా? మిలాఖైతే నాకు ఫ్యాక్టరీ మీద ఇన్స్పెక్ట్ చేసినారా? ఎవరు చేయకపోతే ఆ సర్వే స్టోన్స్, వైఎస్ఆర్సీపీ సర్వే స్టోన్స్ ఎవరు చేయకపోతే నన్ను డిపార్ట్మెంట్ ప్రదర్ చేస్తే నేను సర్వే స్టోన్స్ నేను కోసిచ్చాను 2 లక్షల పీసులు. జగనన్న సర్వే స్టోన్స్ అని భూరక్ష అని పెట్టినాడు. భూభక్ష అది యాక్చువల్ భూరక్ష పెట్టు, భూభక్ష అని పెట్టాలా, భూరక్ష అని పెట్టినారు. దాన్ని కూడా నేను దగ్గర 2 లక్షల పీసులు కట్ చేసి ఇచ్చిన. ఇప్పుడు మళ్ళా నా దగ్గర 20,000-25,000 పీసులు ఆగిపోయినాయి. ఫైనల్ గా జిల్లాలో జనసేన పార్టీ బలపడింది అంటారు. 100% బలపడింది, స్ట్రాంగ్ గా ఉంది జనసేన. జనసేన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జనసేన ఉప్పెనలాగా వస్తుంది, జనసేన కదిలిస్తే ఉప్పెనలాగా వస్తుంది. ఈ గుర్తు ఒకటే మీరు గుర్తు ఆలోచించాల్సింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా కూడా జనాలను మొబిలైజ్ చేయాల్సిన అవసరమే లేదు. తండోపందాలు ఊరికే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేసారు, ఏం అవసరం లేదు. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వడం లేదు. మేము ఈసారి ఒక్క ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని డిసైడ్ చేసాం మా పార్టీ. ఎందుకంటే మనం ఈ పొద్దు పదవిలో ఉన్నాం. ఇప్పుడన్నా మన వాళ్ళకు ఈ విజయోత్సవ సభ పోయేటప్పుడు కనీసం ట్రాన్స్పోర్ట్ అని ఆలోచిస్తాము. లీడర్లుగా ఉండేది ట్రాన్స్పోర్ట్ అని ఇస్తాము వాళ్ళకని ఆలోచిస్తాను. వాళ్ళకి వచ్చిన అకామిడేషన్స్ కానీ అవి కానీ కొంచెం ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచిస్తాను అంటే మనం ఇన్ని రోజులు 11 ఏళ్ళ నుంచి కష్టపడినారు మన జన సైనికులు. ఈ పొద్దు మనం విజయోత్సవ సభ అంటే విజయోత్సవ సభ కాదు, ఆవిర్భావ సభ అంటే 11 ఏళ్ళు కష్టపడినాయి. 12వ సభ ఇది. 12వ సభ మనం అది విజయోత్సవం చేసుకుంటాను. పండగ వాతావరణం పండగలా చేసుకుంటాను. అందుకు వచ్చిన వాళ్ళు ఎక్కడ సమస్య పడకూడదని మా అలాంటి వాళ్ళని కోఆర్డినేటర్లు చేసినారు. జనసేనకు కొరత లేదు, జన సైనికులు కొరత లేరు. జన సైనికులు ఎప్పుడు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు జన సైనికులు ఆ కంటలో పాలన లేదు. జనసేన ఎంతమంది జన సైనికుడు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్తోనే ఉంటాడు. నేను కూడా పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను. ఆయనకు నేను జన సైనికుడిని, ఒక ఫ్యాన్. ఓకే అండి, ఇప్పుడు ఈ మధ్య ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అధినాయకుని ఒక మాట అన్నారు. అసెంబ్లీలో వాళ్ళకి ఆ ప్రతిపక్ష ఇచ్చే హోదా విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇది ఇక్కడ చెల్లదు, జర్మనీలో జరుగుతుందని ఒక విలేకరు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయన మొదటిసారి ఎమ్మెల్యే గెలిచాడు, ఆయనకి ఏం తెలుసు అని ఘాటుగా విమర్శించాడు. ఈ వ్యాఖ్యల పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను సీఎం ఊహించుకుంటాను. జనాలు గువ్వలు అదలు కొడితే, ఈ గువ్వ 2 గువ్వలు అదలు కొడితే ఆ చెవులు అతను దిమ్మెక్కినాయి. అంటే చెవులు వినపడంలే. నేను ఇంకా సీఎంనే, నన్ను అందరూ జైలు కలుపుతాండ్రు, అందుకోసం నేనేం మాట్లాడితే నడుస్తాను. అది నడిచింది కదా, ఆయన మాట్లాడింది నడిచింది. ఎంతో మంది సమస్య పెట్టినారు, ఎంతో మంది ఇబ్బంది పెట్టినారు. ఈ మాఫియాలన్నీ తోసుకున్నారు, తోసుకున్నారు. ఇళ్లలో డబ్బే పని జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకు. ఆయన వినపడంలే. బయట జనాలు తిట్టేది అన్ని చేసేది అది వినపడంలే. ఆ చెవులు దిమ్మెక్కినాయి కదా. ఇంకా వైఎస్ఆర్సీపీలో అహాజానాలు అంటే అహాగానాలు అవి ఎట్లా దాచిపెట్టుకోవాలో, దోచుకోవాలి ఎట్లా దాచిపెట్టుకోవాలి వినపడతాను ఆయన. అందుకోసం ఏం మాట్లాడతారు అతనికి వినపడంలే, అతను మాట్లాడతానికి వినపడంలే అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక 100% స్ట్రైక్ రేట్ తో ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఇల్లే. అటువంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తే
ఇక దానికి అర్థం ఉంటుంది. ఇంకా ఏమన్నా అతను సీఎం గా చేసినాడా లేదంటే పంచాయతీ ప్రెసిడెంట్ గా చేసినాడా ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ ప్రెసిడెంట్ గా చేసినాడు, సీఎం గా చేసినాడు, 5 సంవత్సరాలు సీఎం గా చేసినాడు. అంతా కూడా అర్థం చేసుకోకపోతే ఏమన్నా తప్పు కదా. ఇప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు 3 పార్టీలు సమన్వయం చేసి ఇప్పుడు స్టేట్ లో వచ్చేదానికి, సెంట్రల్ లో వచ్చేదానికి నా వంతు నేనుండా, నాకు అవసరం లేదు, నాకు ఏ పదవులు అవసరం లేదు, నేనుండా కష్టపడి చేసి ఈ బుద్ధి కూడా యాడిపోయినా కూడా ఒక సన్యాసి లాగా ఆయన ఎంత కష్టపడి దేవుని కోసం కానీ హిందుత్వం కోసం కానీ అందరూ సమన్వయం కావాలి, అన్ని కమ్యూనిటీలు సమన్వయం కావాలా. ఒక హిందూ దానికి హిందూ ధర్మం పోతే అడగలేనని అన్ని కమ్యూనిటీలకు ఒక హిందూ ధర్మ పోటు కావాలని అడుగుతాను ఆయన. ఇంత కష్టపడతా అంటే ఆయన చూసి సొంత డబ్బు కష్టపడి ఆయన రాత్రి మూడు షూటింగ్ చేసి కష్టపడి సొమ్ము జనాలు పెడతా అంటే ఎట్లా చెప్తారు? సిగ్గు లేదా కొంచెమన్నా? మనుషులేనా? కనపడరా బయట ప్రపంచం? ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదా? వాళ్ళు ఇంకా మాయలో ఉన్నారు. ఇంకా మేము ప్రజారాజ్యం సరే మనం ఇంకా ఇంతవరకు కూడా మేము కూడా వైఎస్ఆర్సీ గవర్నమెంటే మాది చెప్పింది నడుస్తుంది, ఏం మాట్లాడి వింటాము అని మాట్లాడుతాండ్రు. ఆయన బయటకు వచ్చి ఉమ్మినాడంట, పవన్ కళ్యాణ్ ఉమ్మినాడంట, ఉమ్ముతాడు వచ్చి మోహంలో పడింది. అరే మళ్ళా నా మీద పడింది, ఏంటంటే తుడుచుకుని చూస్తే నా ఎంగి లేని అనుకున్నా. అలా ఉంటది అతని పరిస్థితి. ఇంకొకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ సెక్యులర్ భావాలు గల కూడా వ్యక్తి. అయితే ఇటీవల మన జిల్లా వరకు ఎత్తుకుంటే అక్కడక్కడ కొంతమంది డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఇటీవల రాయచోట్లో కానీ మదనపల్లిలో కూడా కొంతమంది ఈ మత ఘర్షణలు టైప్ లో చెలరేయగలనేసి, ఈ విషయం మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు మనం వీటిని అరికట్టేందా అంటే మా అధ్యక్షుడు ఏమంటాడంటే, మనకు కమ్యూనిటీ ఇది కాదు, అందరూ ఒకటే, మనం సమన్వయంతో వెళ్ళండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు దూరం సమన్వయం చేయండి, దాన్ని వాద్యం పోయొద్దు, ఎవరైనా కానీ వాద్యం పోయొద్దు, అంటే రెచ్చగొట్టద్దు, మీరు సమన్వయం చేసి కలిపే వాటం చూడండి. నిన్న కూడా రాయచోట జరిగింది. మనం 3 రోజుల ముందు బయట ప్రజలు వచ్చింది, డిపార్ట్మెంట్ ఎంత గట్టిగా పనిచేసింది, ఏమైనా 1 సైడ్ ఏమైనా చేసింది డిపార్ట్మెంట్? ఇద్దరిని చూసింది, ఇద్దరిని తెచ్చింది, ఇద్దరిని సమన్వయం చేసినారు. ఈరోజు రాజు చేసి పంపించారు. ముస్లింస్ హిందువులు బాయ్ దాంట్లో ఏ క్వశ్చన్ ఆలోచన లేదు. మన ఆంధ్ర అటువంటి ఆలోచన లేదు. ఉంటే ఉండొచ్చు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ అట్లాంటి కొంచెం ఏదో జరుగుతానే తప్ప మనకి ఎప్పుడు ఇక్కడ నాకైతే ముస్లింస్ మనం బంధువుల మార్గాన్ని వెతుకుతాం, బంధువుల మార్గం వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు ఈ కులం బాగుండాలి, హిందుత్వము నాది, ఇంకోటి ఆయన ఆలోచన లేదు. ఏం జరిగినా, ఏ కమ్యూనిటీ జరిగినా కూడా, ఏ కమ్యూనిటీ మధ్య చెడు జరిగినా కూడా అది జరగకూడదు. ఈ జిల్లాలో జరిగే పరిణామాలు మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? అన్ని ఆయన దృష్టికి వెళ్తాయి. డైలీ మాకు ఐటీ వ్యవస్థ ఉంది, ఒకటి మీడియా వ్యవస్థ ఒకటి ఉంది. ప్రతి చిన్న విషయం, చిన్న విలేజ్ లో సమస్య జరిగినా కూడా మేము చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతుంది. సార్ రోజు 16 నుంచి 18 గంటల సేపు పనిచేస్తాడు. మనం అనుకుంటున్నాం సార్ ఏదో లోపల కూర్చుంటాడని. ఆయన చేసేది మాలాంటి దగ్గర మాకు తెలుసు కాబట్టి ఎంత కష్టపడతాడు, ఎంత బట్టి పడతాడు, ఇప్పుడు అవగాహన లేకుండా వచ్చినాడు. 4 శాఖలు తీసుకున్నాడు సార్. ఏ శాఖలోనూ పొరపాటు జరుగుతుందే? కేవలం ఆయన వర్క్, హార్డ్ వర్క్. ఇప్పుడు సనాతన ధర్మం గురించి తిరుపతిలో పోయి ఆ నెయ్యి సంబంధించింది, నెయ్యి మోసం చేసి దాంట్లో మాట్లాడినాడు. 4 భాషల్లో స్పీచ్ ఇచ్చినాడు. ఎక్కడైనా తలబడినాడా? అటువంటి వ్యక్తిని విమర్శించడం కానీ, తప్పు పట్టడం కానీ చేస్తే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు. ఇప్పుడు రాజంపేటలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కడే ఉన్నారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కడే ఉన్నారు, జనసేన పార్టీలో మీరు కీలకంగా ఉన్నారు, మీతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా గ్రూపులు ఉన్నాయి, బీజేపీలో లేవనుకోండి. ఇంత ఆ రాయచోటిలో గజిబిజి రాజకీయాల్లో దీన్ని ఎలా సమన్వయం చేస్తారు? వీళ్ళ మధ్య మీరు ఎలా నెట్టుకొస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రాజు జిల్లా అధ్యక్షుడు, ఆయన ఈ రాయంపేట కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయాలని తన ఆలోచన. అక్కడ బిల్డప్ చేసుకోవాలా, బిల్డప్ చేసుకోవాలని ఏదో ఒకటి చేస్తాను కదా పబ్లిక్ లో. రాయంపేట మీద అతను ఆలోచన ఉంది, రాయంపేటలో కంటెస్ట్ చేయాలని అతను ఆలోచన. ట్రై చేసిన టికెట్ కోసం కూడా బాగా గట్టిగా. ఇంకా రాయంపేట మీద డెవలప్ చేసుకోకుండా బయటకి వెళ్ళి ఇప్పుడు నా జిల్లా అధ్యక్షుడికి ఇచ్చాను, నా స్వార్థం నేను కూడా చెప్తా, ఉండేది ఒప్పుకుంటా. నేను ఇప్పుడు రాయంపేట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, అన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా, నేను సమన్వయం చేస్తా. సమస్యలు అధ్యక్షులతో మంచి సంబంధాలు ఉన్నాయి మీకు? మాకేం సంబంధం ఉన్నాయి, మనకేం సమస్య లేదు. పొద్దున మాకు పోటీ పడతాడని ఏమన్నా కొంచెం మాకు ఐడియా లేదు. నేను అంత ముందు కూడా నాకు జగన్మోహన్ రాజు ఫస్ట్ అంతము వారికి ఉన్నాం మేము, మా ఫ్యామిలీకి చాలా దగ్గర కావాల్సినోడు. సాయి లోకేష్ సాయి లోకేష్ కూడా దగ్గర రిలేషన్ నాకు ప్లస్ కావాల్సిన వాళ్ళు. సాఫ్ట్ పోయింది సాయి లోకేష్ గారు పాపము, అతని గురించి మేము. ఓకే, మీరు పార్టీకి ఇంత సేవ చేశారు, ఎంతో ఖర్చు పెట్టారు, ఇప్పటికీ పార్టీ అభివృద్ధి కోసం ఇప్పటికీ పాటుపడుతున్నారు.
త్వరలో మిమ్మల్ని పార్టీ గుర్తించి మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటూ మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చిందని మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి మా సోదరునికి నమస్కారం. థ్యాంక్ యూ.